హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనము బడంగపేటలో ఉన్నటువంటి నాదర్గోల్ విలేజ్లో ఒక ప్రాపర్టీ చూడడానికి వచ్చాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ లైన్లో ఉంది, సెకండ్ లెఫ్ట్లో చూస్తున్నారుగా. ఈ ప్రాపర్టీ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ ప్రాపర్టీ మన ముందు వచ్చేసి రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ ఉంది. పక్కకు కూడా అన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి అందరూ వచ్చేసి ఉంటున్నారు ఇక్కడ. ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ ఏంటంటే 200 స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీని కట్టడం జరిగింది బిల్డర్. ఈ ప్రాపర్టీ లేటెస్ట్ అండి, రీసెంట్లీ లాస్ట్ 2 months బ్యాక్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకు పార్కింగ్ ఉంది. పార్కింగ్లో ఆల్రెడీ కార్ పార్క్ చేసి ఉంది, ప్లస్ ఇంకో పక్కకు కూడా ఇంకో కార్ కూడా పడుతుందండి. ప్లస్ ఇంకా బైక్స్ కూడా పడతాయి. చాలా స్పేషియస్ ఇచ్చినారు. ఇగో చూస్తున్నారు కదా, పక్కకు కూడా మనకు బైక్స్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి, మనకు మామూలుగా ఎంటర్ కాగానే మన సింహద్వారం ఉంటుంది కదా, దీనికి కూడా మనకు పార్కింగ్ పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, మున్సిపాలిటీ వాటర్ ఉంది, మళ్ళీ బోర్ కూడా కనెక్షన్ ఉంది. బోర్ కూడా ఉందండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఈ సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్. ఒకసారి వెళ్ళి మనం లోపల చూద్దాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మామూలుగా రెంటర్స్ కోసం కట్టినారండి. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి ఇది హాల్ తర్వాత ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకు గుడికి అంటే మనం లోపల పూజ చేసుకోవడానికి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ ఉందండి. ఒకసారి చూడండి, రెడీ టు ఆక్యుపై అండి. ఇది ప్రాపర్టీ వచ్చేసేసి ఈ ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్. ఎస్ఎఫ్టీ వచ్చేసి 4000 ఎస్ఎఫ్టీలో ఉంది. మొత్తం బిల్డింగ్ G+1 ప్లస్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ పైన ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం హాల్ చూసినాం కదా, హాల్ నుంచి ఎంటర్ గానే మనకు రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఎవ్రీథింగ్ ఫాల్ సీలింగ్ కానీ పెయింటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయినాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ ఇది వచ్చేసేసి. మనకు షెల్ఫ్స్ కూడా అన్ని ఇవ్వడం జరిగింది. మన కబోర్డ్స్ చేయించుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. ఈవెన్ మనం వచ్చేసి ఇంకో బెడ్రూమ్ చూస్తాం. మామూలుగా ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అనుకుంటాం, కాబట్టి ఇది కూడా ఏంటంటే ఇది కూడా స్పేషియస్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ లానే ఉంది ఫ్రెండ్స్, చాలా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. చూస్తున్నారు కదా, ఈ అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా ఎవ్రీథింగ్ టైల్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్ విలేజ్లో ఉంది, బడంగపేట్. ఇప్పుడు ఏంటంటే ఏరియా డెవలపింగ్ ఏరియా అండి, చాలా మంచిగా ఉంది. కన్స్ట్రక్షన్స్ అన్ని న్యూలీ కన్స్ట్రక్షన్ అన్నట్టు. ఇక్కడ మనకు బస్ ఫెసిలిటీ కానీ ప్లస్ ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఏవైనా మనకు అవైలబుల్ ఉంది. మనము ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనము ఓనర్స్ ఉండడానికి డిజైన్ చేసినారు. అంటే లేటెస్ట్ కన్స్ట్రక్షన్, చాలా బాగుంది కన్స్ట్రక్షన్ వచ్చేసి. ఇవన్నీ మనం స్టెప్స్ తీసుకున్నా కానీ స్టెప్స్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చిన్నగా కాకుండా స్పేషియస్గా మంచిగా గ్రానైట్స్ యూజ్ చేసినారు. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్లస్ పెయింటింగ్స్ కూడా అంత లప్పం యూజ్ చేయడం జరిగింది. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా చాలా విండోస్ కూడా ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి మున్సిపాలిటీ కిందకే వస్తుందండి. దీనికి లోన్ కూడా ప్రాబ్లం లేదు, లోన్ కూడా వస్తుంది మనకు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, చాలా మంచిగా ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది. ఇటు గ్రిల్స్ తీసుకున్నాను, గ్రిల్స్ కూడా మొత్తం గ్లాసెస్ పెట్టినారు. నెక్స్ట్ ఇది వచ్చేసి సింహద్వారం చూడండి. ఇప్పుడు ఓనర్స్ ఉండడానికి చాలా మంచిగా లేటెస్ట్ ట్రెండీగా వీళ్ళు సింహద్వారం డిజైన్ చేయడం జరిగింది. వుడ్ ప్లస్ గ్లాసెస్ కూడా పెట్టినారు, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ఇప్పుడు పక్కకు మనం వెంటిలేషన్ కూడా ప్రాబ్లం కూడా పక్కకు ఇంకా మనకు చుట్టూ ఒక 4 feet కూడా వదలడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ మనకు ప్రాబ్లం కాకుండా 4 feet కూడా వదలడం జరిగింది. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుదామండి. లోపలికి ఎంటర్ అవుతున్నాం కదా, చూడండి. ఓనర్ ఉండాలి కాబట్టి దీన్ని మంచిగా కొంచెం లేటెస్ట్గా డిజైన్ చేసినారు. ఎంటర్గానే మనకు మంచి ఒక ఆర్చ్ ఇచ్చినారు. ప్లస్ మనం అక్కడ టీవీ పెట్టుకోవడానికి అలా ఇచ్చినారు. ప్లస్ పక్క కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అండి. లేటెస్ట్గా మంచి లైట్స్ డిజైనర్గా మంచిగా పెట్టినారు. ప్లస్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ మనం డైనింగ్ హాల్లా పెట్టుకోవచ్చు అండి. డైనింగ్ హాల్లో ఇక్కడ డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ ఎంత బాగుంది చూస్తున్నారా, ఓపెన్ కిచెన్ ఉందండి. దీంట్లో మనము అంటే ఓపెన్ కిచెన్ అంటే చిన్నగా కాకుండా మంచి స్పేషియస్గా ఇచ్చినారు. మనం కిచెన్లోనే పక్కకు ఒకటి పూజా మందిర్ కూడా ఇవ్వడం జరిగిందండి.
చూస్తున్నారు కదా, పూజా గది కూడా ఉంది. పూజా గదిలో కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా ఉందండి. ఇది ఎల్ షేప్లో ఉంది. హాల్ వచ్చేసి అలా ఉంది, ఇటు ఎల్ షేప్లో ఉంది. షెల్ఫ్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ ఫస్ట్ ఒక బెడ్రూమ్ చూద్దాము. బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్, దీంట్లో కూడా షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ ప్లస్ విండోస్, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి, ఇది కూడా చాలా స్పేషియస్గా విత్ ఫాల్ సీలింగ్, లైట్స్, విండోస్, దాంతోపాటు మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. కంప్లీట్ ఫుల్లీ టైల్స్తోని అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి రెడీ టు ఆక్యుపై లాగా ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద మన నెంబర్స్ డిస్ప్లే అవుతుంటాయి. కంప్లీట్ బిల్డింగ్ వచ్చేసి 4000 SFTలో డిజైన్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్గా నీట్గా పెట్టినారు. ఇంకోటి మనకు బయట కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. 2 బెడ్రూమ్లకు బయట ఒకటి కామన్ బాత్రూమ్ ఉండాలి కదా, అలా అని చెప్పేసి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ ఫ్లోర్ ప్రాపర్టీ అంటే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఓనర్స్ ఉండడానికి డిజైన్ చేసినారు. అందుకని స్పేషియస్గా మంచి కలర్ఫుల్గా నీట్గా లేటెస్ట్గా డిజైన్ చేసినారు. ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కాలేదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం నెక్స్ట్ ఇంకొక సెకండ్ ఫ్లోర్లో ఒక పెంట్ హౌస్ కూడా చేసినారు. ఆ పెంట్ హౌస్ కూడా చూద్దాం. పెంట్ హౌస్ కూడా స్టెప్స్ ఎక్కడ కంజెస్టెడ్ లేకుండా మంచిగా నీట్ గ్రానైట్స్ యూజ్ చేసి స్పేషియస్గా ఉన్నాయి. స్టెప్స్ కూడా ఒక ఇద్దరు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అలా డిజైన్ చేసినారు. పైకి వచ్చితే ఫస్ట్ టెర్రస్ ఉందండి. టెర్రస్ వచ్చిన తర్వాత టెర్రస్లోనే మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసినారు. ఇదండి సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి. లోపలికి వెళ్ళి చూద్దాం. మనకు దీనిపైన కూడా వెళ్ళడానికి మనకు ఇక్కడ ఏంటంటే ఒకటి రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు, అక్కడ మనం వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా మనకు పక్కకు సైడ్లో ఒక 4 feet వరకు వదిలిపెట్టినారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఇక్కడ కూడా మంచిగా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, మనం టీవీ ర్యాక్ ఇవ్వడం జరిగింది, ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్లో చూడండి చాలా మంచిగా ఉంది. మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ పక్కకే ఓపెన్ కిచెన్ ఉందండి. ఒక చిన్న కిచెన్ కూడా అరేంజ్ చేసినారు. ఒక మంచిగా 4 members ఉండే ఫ్యామిలీకి చాలా స్పేషియస్గా మంచిగా సరిపోతుందండి. దీంట్లో కూడా షెల్ఫ్ల విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ చిన్న ఫ్యామిలీస్ కోసం ఒక చిన్న పూజా గదిలో డిజైన్ చేసినారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా మంచి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ కూడా ఇదంతా చూస్తే ఏదో ఎక్కువ అని చెప్పేసి మీరు అనుకుంటారు కావచ్చు, అంత ఎక్కువ లేదు, చాలా తక్కువ కాస్ట్. మీ కాస్ట్ వచ్చేసి ఫైనల్ లాస్ట్లో చెప్తాను. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా మనకి షెల్ఫ్స్ ఇచ్చినారు, పైన ఫాల్ సీలింగ్ ఇచ్చినారు, ప్లస్ విండో ఇచ్చినారు. మంచి ఒక విండో స్పేషియస్గా 4x4 విండో ఇచ్చినారు. ఇంకొకటి మనకి దీంట్లోనే ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చినారు. వాష్రూమ్ కూడా సింగిల్ బెడ్రూమ్ అని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి, మంచి స్పేషియస్గానే ఉంది. బిల్డింగ్ కూడా ఏంటంటే అండి, ఇప్పుడు ఉండే పీపుల్ లేటెస్ట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినారు. ఇప్పుడు ఏ బెడ్రూమ్ కూడా చూసినాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం బయటికి వెళ్ళి టెర్రస్ చుట్టూ కన్స్ట్రక్షన్స్ అని చూడండి ఒక్కసారి, ఎంత మంచి కన్స్ట్రక్షన్స్, చాలా మంచి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చుట్టూ అన్నీ. ఇప్పుడు లేటెస్ట్ అండి ఇదంతా, ఇప్పుడు డెవలపింగ్ ఏరియా అన్నమాట. ఒకసారి చూడండి, అటు అపార్ట్మెంట్స్ అన్నీ లేటెస్ట్ కడుతున్నారు. ఇవన్నీ కొత్త హౌసెసే రీసెంట్ రావడం. మనం ముందు కనిపించేది వచ్చేసి MVSR ఇంజనీరింగ్ కాలేజ్ అండి. అక్కడ నుంచి ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 500 meters అంతే. ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి ఇది వచ్చేసి. ఫ్రెండ్స్ చుట్టూ చూస్తున్నారు కదా, అన్ని ఫుల్లీ కన్స్ట్రక్షన్, మంచిగా అందరు వచ్చేసి ఉంటున్నారు. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. బిల్డింగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వచ్చేసి రెడీ టు వాక్పై అన్నట్టు ఈ ప్రాపర్టీ చూస్తే చాలా బాగుంది. ఓనర్ ఏంటంటే దగ్గర ఉండి ఈ ప్రాపర్టీస్ని కట్టించినాడు. ఫ్రెండ్స్ చూస్తాం కదా ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓనర్ మనకు ఒక ప్రైస్ చెప్పినాడు, చాలా బెస్ట్ ప్రైస్ ఫ్రెండ్స్. ఈ ఏరియాలో తీసుకుంటే మామూలుగా ఈ బిల్డింగ్కి కన్స్ట్రక్షన్కి ఒక 2 CR వరకు ఉంటుంది. కాకపోతే ఓనర్ ఏం చేసినాడంటే మనకు జస్ట్ 1.8 CRకే ఇది మనకి ఇచ్చేస్తున్నాడు. చాలా మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతుంటాయి,
మీరు ఆ స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి కదా, వాటికి కన్సల్ట్ కావచ్చు. దీనికి ఎలాంటి మీడియేటర్స్ లేరు ఫ్రెండ్స్, మధ్యలో మనకు మీడియేటర్స్ కానీ పర్సంటేజ్ కానీ అలా ఇవ్వాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి. అలా ఇలా ఏం లేదు, మనం డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు. ఈ 1.8 కూడా మనకి ఏంటంటే స్లైస్ నెగోషియబుల్, అది ఫిక్స్ ఏం కాదండి, స్లైస్ నెగోషియబుల్ అన్నమాట. మీరు ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా కొంత కూడా తగ్గొచ్చు. సో ఎవరైనా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ నచ్చి వాళ్ళు చూడాలనిపిస్తే వీళ్ళు జస్ట్ కాల్ చేస్తే మనకు లొకేషన్ ఎవ్రీథింగ్ పెడతారు. డిస్క్రిప్షన్లో కూడా నేను వీళ్ళకు అన్ని డీటెయిల్స్ పెడతాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వీళ్ళకు అంటే లొకేషన్ కానీ ఓనర్ కాంటాక్ట్ కానీ ప్లస్ ఇది ఎంత సేఫ్టీ, దీని డైమెన్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చేసిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాంటాక్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు చూడాలి అనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని, అదేవిధంగా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.